మరొకసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా కూడా మాట ఇస్తున్న రైతులకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయడం ఖాయం. అదేవిధంగా వచ్చే సంవత్సరం వడ్లను కొంటాం, బోనస్ 500 రూపాయలు కూడా అని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆనగా చెప్పిండు రేవంత్. కొంచెమన్నా సిగ్గుండాలి కదా. ఆఖరికి దేవుళ్ళను కూడా మోసం చేసే పనైనా, దేవుళ్ళ పేరు చెప్పుకొని కూడా మోసం చేసే పనైనా. ఎన్ని వాయిదాలు పెట్టినావు ఇప్పటికీ? నువ్వే కదా, నీ నోటితోనే కదా చెప్పింది. డిసెంబర్ 9 6 గ్యారెంటీల అమలు నువ్వే కదా మాట్లాడింది. ఆ తర్వాత మార్చినావు, జనవరిలో అన్నావు, ఫిబ్రవరి అన్నావు, మార్చి అన్నావు, పోయింది. ఇప్పుడు మళ్ళా ఎవడు నమ్మాలి ఇంకా నీ మాటల్ని? అర్థమైపోయినావు, నువ్వేందో ప్రజలకు అర్థమైపోయినావు. ఇక నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. నేను యాదగిరిగుట్ట పేరును కూడా యాదగిరిగుట్టగా మారుస్తున్నాం, యాదాద్రి కాదని కూడా వ్యాఖ్యలు చేయడం. వీళ్ళకు అంత జ్ఞానం ఉంటే కదా, చరిత్ర తెలిస్తే, అవన్నీ తెలిస్తే మాట్లాడతారు. వాళ్ళకి అర్థం కూడా కాదు, యాదాద్రి అంటే కూడా అర్థమై చేస్తే కదా వీళ్ళకి. జేబులు కొట్టే వాళ్ళకి, కత్తెలు పెట్టుకొని తిరిగే వాళ్ళకి అంత పరిజ్ఞానం ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? వాళ్ళ భువనగిరి పార్లమెంట్ను గెలిపిస్తే మూసి మొత్తం ఇక్కడ మొత్తం కలుషిత నీరుతో ఉన్నది, మొత్తం కూడా మూసి దానికి కూడా చెప్తానని కూడా వ్యాఖ్యలు చేయండి. ఇవి ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఇవి ఉత్తమ మాటలు, మోసపు మాటలు అనే సంగతి ప్రజలు గమనించారు. అన్ని వర్గాల ప్రజలు. ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు? రైతుల్ని ఇట్ట నిలువున ముంచినావు, మోసం చేసినావు. కనీసం కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధుని ఆపి ఇంతవరకు రైతు బంధు కూడా ఇవ్వలేను. ఆ పైసలు ఏం చేసినావో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి కట్టబెట్టినావో, అందులో నుంచి కమిషన్లు ఎట్లా తీసుకుంటున్నావో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. యువతను మోసం చేసినావు. ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు వచ్చేంతవరకు 4000 నిరుద్యోగ వృత్తి అన్నావు. అప్పుడే నీ ఉప ముఖ్యమంత్రి మేము అనలేదు అని చెప్పేసి నెగ్గొట్టే పనిలో పడ్డాడు. మహిళలకు 2500 నెలకని చెప్పినావు, దాని మాటలు లేదు, ఊసెత్తుతలేవు. యువతలకు కళాశాలకు వెళ్ళే యువతలకు స్కూటీలు ఇస్తా, మీకు పెట్రోల్ ఖర్చు లేకుండా అని చెప్పినావు. మా అక్క పంపుతుంది, మా ప్రియాంకకు చాలా ఇష్టమైన కార్యక్రమం అని చెప్పినావు. మీ అక్క ఇద్దరు మాట్లాడినరు, అది నా టేట ముంచినావు. ఎవరిని వదిలిపెట్టిన విద్యార్థులు 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తే తమ్మి మీకు అని చెప్పినావు. కాలేజ్ విద్యార్థులు ఓటు గుంజుకోవడానికి, కొత్త పిల్లలు కాబట్టి, 18 ఏళ్ళు దాటిన పిల్లలు కాబట్టి వాళ్ళని కూడా మోసం చేసినావు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినావు. వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరిని మోసం చేసినావు. కనీసం కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా కొనసాగించలేవు. మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేవు, కరెంటు చక్కగా ఇచ్చే పరిస్థితులు లేవు. ప్రాజెక్టులో నీళ్ళని ఎట్లా వాడాలో తెలియలే, లక్షలాది ఎకరాలను ఎండబెట్టినావు. రైతాంగానికి బోనస్ ఎప్పుడు ఇస్తా అని చెప్పినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు 2వ పంట వచ్చింది నువ్వు వచ్చిన తర్వాత. ఇంకెవడు నమ్మాలి నిన్ను? ఇంకా ఈ మోసపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినావు. అందరూ కూడా తెలుసుకుంటున్నారు. పాపం పెద్ద మనుషులు కేసీఆర్ మా పెద్ద కొడుకు అని భావించిన వాళ్ళు, కేసీఆర్ 2 అయితే గ్యారెంటీ ఉన్నాయి కదా, ఇటు పోతే 4 అంటుండే కదా, వీడు ఇటు పోదాం అనుకుని పోయారు. పాపం వాళ్ళని కూడా నట్టేట ముంచినావు. వచ్చినాక ఇప్పుడు 4 నెలలు అవుతుంటే 2 నెలలు అయితే ఇచ్చినావు, 1 నెల మొత్తం ఎగ్గొట్టేసినావు. పాపం వాళ్ళు రోజు ఎదురు చూస్తున్నారు వాటి కొరకు. అవ్వ తాత మీకు ఇద్దరికి ఇస్తా అని చెప్పినావు, ఇప్పుడు తాత లేదు, అవ్వలేదు, అన్నీ పోయినాయి. ఇంకెంతకాలం ఈ రకంగా చీట్ చేస్తావు? ఎంతకాలం ఎంతమంది పోతావు? నువ్వే చెప్తివి. ఈడేంది హోంగార్డు ఎప్పటికీ ఎస్పీ గార్డు అన్నాడు చెప్పినవాడిని. ఇవాళ ముఖ్యమంత్రి అర్హత ఏంది? ముఖ్యమంత్రికి అర్హత నీ బూట్లు నా బూట్లు తోడటమా? నిజం కాదా? అన్న తమ్ముడు ఇద్దరు పోటీపడి నీ బూట్లు నడుస్తుంది. నిన్నటిదాకా ఏం మాట రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? ఈడోడు పిసిసి అధ్యక్షుడు, వాడోడు చెప్పడానికి మా దాంట్లోకి వచ్చిన కలుపు మొక్క ఇన్ని మాట్లాడింది కదా. ఇప్పుడు చెరొక పక్క నిలబడి ఉంటే ప్రజలు చూసి నవ్వుకుంటారు. నల్గొండ జిల్లా ప్రజలు మా పౌరుషం గింత వెదవల మేము ఎన్నుకున్న నాయకులు అని చెప్పి అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూసి, మీ ఇద్దరిని చూసి, మీ భజనని చూసి. పాపం ఆ భజనలు చేసుకుంటూ పాపం అది చెప్పుకుంటారు కదా బుర్రకథలు. పాపం వాళ్ళందరూ నిన్న రాత్రి మాట్లాడుకున్నారట, అరే వీళ్ళ ముగ్గురు కాడి పెట్టి ట్రైనింగ్ తీసుకోవాలి మనం, రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గరికి పోయి ఎట్లా చేసుకోవచ్చు భజన ఒకరికి పోవడం అని చెప్పి మాట్లాడుకుంటున్నారట. 2 పార్లమెంట్లో నల్గొండలో 5 లక్షలతో గెలుస్తామంటున్నారు, భువనగిరిలో 3 లక్షలతో గెలుస్తామంటున్నారు. అనడానికి ఎవడైనా అనొచ్చు. నేను చెప్పినా కదా, ఒక్కసారి విలన్లు పైకి వస్తారు, అయిపోయింది, వీళ్ళ షో ఓడిచిపోయింది. ఇక ఇప్పటి నుంచి వీళ్ళు కిందికే తప్ప పైకి లేవదు. 2 స్థానాలకు కూడా నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కి అవసరం చేస్తాం. మేము జగదీష్ రెడ్డి లెక్క మంత్రి పదవి తెచ్చుకోలేదు, ఆయన ఎలా తెచ్చుకున్నారో తెలుసు, కానీ మేమంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, పార్లమెంట్లో నేను కొట్లాడినా, ఇక్కడ మంత్రి పదవిని త్యాగం చేసి మా అన్న మాకు ఎలా వచ్చిందో తెలుసు అని కూడా వ్యాఖ్యలు. ఒక్కటే మాట, ఇవాళ ఈ గింతంత రేవంత్ రెడ్డినే మంత్రి పదవి కొరకు డబ్బుల కొరకు గింత పొగుడుతున్న వీళ్ళు, ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఇంకెంత పొగిడి ఉంటారు, రాజశేఖర రెడ్డికి ఎటువంటి గులాంగిరి చేసి ఉంటారో ప్రజలకు అందరికీ అర్థమైంది. నల్లగొండ జిల్లాను నాశనం చేసి నల్లగొండ జిల్లా నీళ్లను రాజశేఖర రెడ్డికి అమ్ముకొని దానికి బదులుగా డబ్బులు తెచ్చుకొని కులుకుతున్న వెధవలు వీళ్ళు. ఇవాళ వీళ్ళు నా గురించి మాట్లాడతారా? నా ఉద్యమ చరిత్ర ఏందో నేనేందో ప్రజలందరికీ తెలుసు, నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా నేనేందో బాగా తెలుసు. వీళ్ళు ఎటువంటి బ్రోకర్ నాయల్లో కూడా అందరికీ తెలుసు. పూటకొక మాట మార్చి
ఎక్కడ అధికారం ఉంటే దానికి జోకి బతికే వెధవలు, దాంతో పదవులు తెచ్చుకునే వెధవలు వీళ్ళన్న సంగతి అందరికీ తెలుసు. ఓకే, ఆయన నిజమే ఇంకరెడ్డి కొట్లాడుతుంటే ఇంత పెద్ద పోటు మొగోళ్ళు లెక్క కొట్లాడుతుంటే నువ్వేడున్నావు రేవంత్? ఏ తారాతోరణంలో ఉన్నావు? చెప్పాలా నీ చరిత్ర? నిమిషం పట్టదు నీ బండారం బయటపెట్టడానికి. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటావో, ఏం చేస్తుంటావో తెలంగాణ ఉద్యమ సందర్భంలో బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికి. ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టానికి ఒక ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు, సో ఉండాలి. ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడడం నేర్చుకోవాలి. ఒక స్థాయి పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం మనుషులు కూడా నేర్చుకోవాలి. అది కూడా రాని లిల్లీపుట్ వీళ్ళు 100% అందులో సందేహం లేదు. కేసీఆర్ గారు చెప్పినట్టుగా మేము లిల్లీపుట్లమే నిరూపించుకుంటున్నారు వీళ్ళు. తెలంగాణ ఉద్యమం కొరకు నేను కొట్లాడుతున్న నాడు ఆయన చంద్రబాబు బూట్లు దూసే పనులు ఉన్నాడు, వీళ్ళు రాజశేఖర బూట్లు దూసే పనులు ఉన్నారు. నేను కదా జైల్లో పోయింది తెలంగాణ కొరకు, నీళ్ళ కొరకు, నాగార్జునసాగర్ నీళ్ళ కొరకు తెలంగాణ ఉద్యమంలో. ఏడబడినారు వీళ్ళిద్దరు. కానీ పదే పదే చెప్తున్నారు మరొకసారి ప్రభుత్వం పడిపోతుందని. మరొక్కసారి అన్నట్లయితే తెలంగాణ భవన్నే లేపేస్తామని వ్యాఖ్యలు. వీళ్ళ పని అదే కదా, వీళ్ళ పని అంతేం తెలుసు అందరి ప్రజలకి. వీళ్ళ పని కూలగొట్టడాలు, ఎండబెట్టడాలు, నాశనం చేయడాలు తప్ప వీళ్ళకి కన్స్ట్రక్షన్ రాదు, నిర్మాణం రాదు, నిర్మాణాత్మకంగా మాట్లాడడం రాదు అని తెలుసు. ఎవడు కూలగొడతాడు? ఇవాళ నువ్వు మాట్లాడిన చెత్త మాటలకి మంట మండి నీ దాంట్లో ఎవడు కూలగొడతాడు? నువ్వే అన్నావు నాకు ఎసరు పెడుతున్నారు పైనుంచి కింద నుంచి అని. ఎవడు పెట్టాలి ఎసరు? నీ పార్టీ నుంచే పెట్టాలి కదా. నీ వెనకాలే ఉంది. నీ అహంకారానికి, నీ భూత పురాణానికి తట్టుకోలేక నీ పార్టీ వాళ్ళే పెడతారు నీకు. ఎవడో కాదు, నీ పార్టీ నుంచే పెడతారు.